నైట్ ఫ్యాన్సీ షోకి వెళ్ళాను అనమాట. పెద్ద ప్రీమియర్స్ కి 8:30కి ప్రీమియర్ షోకి టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నిన్న నైట్. మా ఊర్లో అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. బట్ మా ఊరికి వచ్చేసరికి బుకింగ్ అనేది 6:30కి 7కి ఓపెన్ అయింది. ఎందుకు అంత డిలే చేశారు నాకైతే అర్థం కాలేదు. అసలు ప్రీమియర్ షో టికెట్లు 6:30, 7కి వదిలారు. అది కూడా 8:30 షోకి 1 అవర్ ముందు వదిలారు. అన్ని ఊర్లలో లైక్ ఆఫ్టర్నూన్ కల్లా వదిలేశారు. మా ఊర్లో అయితే వదలలేదు. సో ఆ టికెట్ల విషయంలో కొంచెం డిలే అయితే జరిగింది. మా ఊర్లో 8:30 అనగా 9కి అలా స్టార్ట్ అయింది మూవీ. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మూవీకి అయితే వెళ్ళాను. చాలా రోజుల తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమా అనమాట పెద్ది అనేది. ఈవెన్ దో గేమ్ చేంజర్ వచ్చినా కూడా, గేమ్ చేంజర్ అప్పుడు కూడా చాలా మంది పెద్ది కోసమే వెయిట్ చేశారు. సో అలాంటి హైప్ తో వచ్చిన సినిమా అనమాట మన రామ్ చరణ్ అన్నకి పెద్ది మూవీ. ఇంకా మూవీ విషయానికి వస్తే రామ్ చరణ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అసలు 1 మ్యాన్ షో అండి. కిల్లింగ్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ నుంచి. ఫ్రేమ్ 1 to ఫ్రేమ్ ఎండ్ రామ్ చరణే కనిపిస్తారు మనకు మూవీ మొత్తం. అసలు చాలా కష్టపడ్డాడు మూవీలో. అసలు అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎంత కష్టపడ్డాడు అంటే మూవీలో నాకు తెలిసి చాలా కష్టపడ్డాడు. బుచ్చిబాబు చాలా యూటిలైజ్ చేశాడు అనమాట రామ్ చరణ్ గారిని. అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ గానీ, ఆ బాడీ బిల్డింగ్ గానీ, యాక్టింగ్ గానీ చాలా బాగుంటది. నాకు ఎస్పెషల్లీ ఒక సీన్ లో అయితే చాలా టచింగ్ అనిపించింది. ఎప్పుడు తెలుసా, సినిమా అంతా అయిపోయాక రామ్ చరణ్ గారు ట్రైన్ లో నుంచి దిగుతుంటే వాళ్ళ ఊరి ప్రజలు అతనికి అంత నమస్కారాలు పెడుతూ ఉంటారు అనమాట. కొండ ప్రాంతంలో ట్రైన్ ఆగుతుంది. ట్రైన్ లో నుంచి అతను దిగినప్పుడు ఊరంతా అతనికి నమస్కారాలు పెడతారు. ఆ సీన్ లో రామ్ చరణ్ గారి ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా బాగా టచ్ అయ్యాయి. అసలు ఒకసారి మీరు కూడా గమనించండి. ఆ సీన్ లో చాలా బాగుంది రామ్ చరణ్ గారి ఎక్స్ప్రెషన్. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ గైస్. ఎందుకంటారా, నాకు 2 విషయాల్లో ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఒకటి, హీరోయిన్ ట్రాక్ కంప్లీట్ సైడ్ లైన్ అయిపోయింది. అసలు హీరోయిన్ ట్రాక్ చాలా వరకు యూజ్లెస్ అనమాట ఇలాంటి మూవీస్ కి. అండ్ ఇంకొక విషయం, ఏఆర్ రెహమాన్ సార్ బీజిఎం అనమాట. చాలా వరకు నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఏఆర్ రెహమాన్ సార్ బీజిఎం. సాంగ్స్ పరంగా అయితే ఓకే, సాంగ్స్ లో బాగా కొట్టాడు. రే రే రారా సాంగ్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఆ సాంగ్ లో. ఆ సాంగ్ కి మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు. అండ్ మమ్మ మసాలా సాంగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుంది. సాంగ్స్ వరకు అయితే ఏఆర్ రెహమాన్ సార్ బాగా కొట్టాడు. మ్యూజిక్, సినిమా విషయానికి వస్తే ఆ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ గా ఎమోషన్ పండించలేకపోయింది ఆ మ్యూజిక్ వల్ల. ఒక ఎమోషన్ సీన్ కి బీజిఎం అనేది ఎంత పేలితే సీన్ అంత డబుల్ పేలుతుంది అనమాట. మెయిన్ ఈ సినిమాలో నాకైతే అది జరగలేదు, అది వర్కౌట్ అవ్వలేదు. బీజిఎం చాలా చోట్ల డల్ అయిపోయింది. నాకైతే చాలా చోట్ల బీజిఎం వర్కౌట్ అవ్వలేదు గైస్. ఎందుకంటే సీన్ లో ఎమోషన్ ఉంది, బట్ వెనకాల అనేది మనకి బీజిఎం అనేది ఇంపార్టెంట్. బీజిఎం తో సీన్ అనేది ఎలివేట్ అవుతుంది ఎమోషన్ ఉన్నప్పుడు. సో అది వర్కౌట్ అవ్వలేదు. నాకు ఈ 2 విషయాలు సినిమాలో దెబ్బేసే అనిపిస్తుంది. ఒకటి హీరోయిన్ ట్రాక్ అండ్ ఏఆర్ రెహమాన్ సార్ బీజిఎం అనమాట. సినిమా అయితే కొంచెం లాగ్ ఉంది. లాగ్ ఉన్న స్టోరీ అనేది చూపించాలనుకున్నాడు. సో అందువల్ల మనకి లాగ్ అనిపిస్తుంది. బట్ సినిమా అయితే కంప్లీట్ 1 మ్యాన్ షో అనమాట. రామ్ చరణ్ గారు తను ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు ఈ సినిమాలో. మనకి అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఈ సినిమాలో. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఉన్నది ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్స్ అనమాట. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఐటమ్ సాంగ్ నాకైతే అంత ఎక్కలేదు. రై రై రైరా సాంగ్ ఎస్పెషల్లీ చాలా బాగుంది చూసేదానికి. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక 2 ఫైట్లు ఉంటాయి. అది 2 ఫైట్లు చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ అనేది మెయిన్ గా స్టోరీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ప్రీ ఇంటర్వెల్ నుంచి స్టోరీ అనేది బిల్డ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా మనకి ఒక డ్రామా లాగా జరుగుతుంది అనమాట. కంప్లీట్ స్టోరీ అనమాట. అందువల్ల మనకి మూవీ లాగ్ అనిపించచ్చు. బట్ రామ్ చరణ్ గారి కోసం మనం ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. అతని నటన చాలా బాగుంది మూవీలో. అండ్ బుచ్చిబాబు సార్ ఈసారి కొంచెం దెబ్బేశారు మనకి. అండ్ ఇంకొక విషయం ఏమంటే, మన మిర్జాపూర్ మున్నాబాయ్ ఉన్నాడు కదా, అతను ఫస్ట్ హాఫ్ లో బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అతను కనిపించాడు. ఆల్మోస్ట్ ఎప్పుడో క్లైమాక్స్ లో ఎప్పుడో కనిపిస్తాడు. మేబీ అతను ఇంకా కొంచెం బాగా యూస్ చేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. మేబీ అతనికి ఇంకా కొన్ని సీన్స్ పడింటే బాగుండేది సినిమాలో. ఏఆర్ రెహమాన్ సార్ కంప్లీట్లీ నన్ను డిసప్పాయింట్ చేశారు. అదేందో మన తెలుగు విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ సార్ సరిగ్గా కొట్టరేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లు చేయండి.